సెగలో కలికితురాయిలా మెరుస్తున్న ఋషికొండ ప్యాలెస్ను ఏం చేయబోతున్నారు? దాన్ని ప్రభుత్వం ఎలా వినియోగించుకోబోతోంది? ఋషికొండ ప్యాలెస్ను హోటల్గా మార్చబోతున్నారా? ప్రభుత్వానికి ఆదాయ వనరుగా ఎలా మార్చుకోనున్నారు? ఇలాంటి డౌట్లకు త్వరలోనే ఏపీ సర్కార్ ఫుల్ స్టాప్ పెట్టనుంది. ఋషికొండ ప్యాలెస్ను ఏ విధంగా వినియోగించాలన్న అంశంపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన సబ్ కమిటీ సచివాలయంలో భేటీ అయింది. ఈ భేటీలో మంత్రులు పయ్యావుల కేశవ్, కందుల దుర్గేష్, డోలా బాల వీరాంజనేయ స్వామి అధికారులు పాల్గొని సుదీర్ఘంగా చర్చించారు. గత కేబినెట్ సబ్ కమిటీ భేటీ సూచనల మేరకు ప్రజలు, స్టేక్ హోల్డర్స్ అభిప్రాయాన్ని పర్యాటక శాఖ అధికారులు సబ్ కమిటీ ముందుంచారు. ఋషికొండ ప్యాలెస్ను ఏ విధంగా వినియోగించాలన్న అంశంపై వెబ్సైట్లో స్పందించిన ఒక స్పందన కోరగా 1517 మంది ప్రజలు, 44 మంది స్టేక్ హోల్డర్స్ అభిప్రాయం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం చేసిన తప్పును త్వరితగతిన సరిదిద్ది ప్రజలకు ఉపయోగపడేలా చేయాలని ప్రజలు కోరినట్లు సబ్ కమిటీలోని మంత్రులు చెప్పారు. కొందరు హోటల్, రిసార్ట్, మ్యూజియం, ఆర్ట్ గ్యాలరీ, సైన్స్ ప్లానిటోరియం, అలాగే వెల్నెస్ సెంటర్గా ప్రభుత్వ కార్యాలయంగా వినియోగిస్తే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేసినట్లు సబ్ కమిటీ తెలిపింది. అంతిమంగా సంస్థల సమర్థతను పరిగణలోకి తీసుకుని ప్రజలకు ఉపయోగపడేలా, ప్రభుత్వానికి ఆదాయం తెచ్చిపెట్టేలా ఋషికొండ ప్యాలెస్ను ఉపయోగించుకుంటామని సబ్ కమిటీ తెలిపింది. గత ప్రభుత్వం ఋషికొండపై పర్యాటక శాఖకు అధిక ఆదాయాన్నిచ్చే హరిత రిసార్ట్ స్థానంలో విజయనగర, కళింగ, చోళ, పల్లవ, గజపతి, వేంగి, ఈస్టర్స్, గంగా తదితర పేర్లతో కూడినటువంటి 7 బ్లాక్లతో 19,968 చదరపు మీటర్లలో రాజప్రాసాదం లాంటి ప్యాలెస్ను నిర్మించింది. అయితే ఈ ప్యాలెస్ నిర్మాణంతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారన్న విమర్శలు ఉన్నాయి. గత ప్రభుత్వ నిర్ణయం వల్ల ప్రస్తుతం ప్రతి నెల 25 నుంచి 30 లక్షలు మెయింటెనెన్స్ ఛార్జీల భారం పడుతోంది. ఈ నేపథ్యంలో త్వరితగతిన వినియోగంలోకి తీసుకువచ్చేందుకు ప్రజలు, స్టేక్ హోల్డర్స్ అభిప్రాయాన్ని పర్యాటక శాఖ తీసుకుంది. త్వరలోనే దీన్ని పర్యాటక శాఖకు ఆదాయం వచ్చేలా, ప్రజలకు ఉపయోగపడేలా సముచిత నిర్ణయం తీసుకోనుంది కేబినెట్ సబ్ కమిటీ. ఇప్పటికే టాటా, ఆటోస్పియర్ కోర్, IHCL, HEI తదితర సంస్థలు ప్యాలెస్ను ఏ విధంగా వినియోగిస్తే బాగుంటుందో తమ అభిప్రాయాన్ని స్పష్టం చేశాయి. మరికొన్ని విదేశీ సంస్థలు కూడా అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి. మరోసారి భేటీకి పూర్తి స్పష్టత వస్తుందని మంత్రులు సబ్ కమిటీ క్లియర్గా తెలిపింది. మీద ఏపీ టూరిజం పేరుతో గత ముఖ్యమంత్రి గారు తన నివాస గృహం కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి ప్యాలెస్ ఏదైతే ఉందో దాన్ని ఏ రకంగా సద్వినియోగం చేసుకోవాలనేటువంటి దాని మీద గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ సమావేశం జరిగింది. నెలకు 25 నుంచి 30 లక్షల రూపాయలని కేవలం జస్ట్ మెయింటెనెన్స్ మీదనే పోతా ఉంది. సో ఇప్పటికీ మనం పబ్లిక్ నుంచి ఒపీనియన్స్ తీసుకున్నాం, వచ్చాయి. ప్రముఖ సంస్థల నుంచి మనం అడిగాం, లాట్ ఆఫ్ ఎంక్వైరీస్ వచ్చినాయి. అందరూ హోటల్స్ ఎవరు పెట్టినా బ్రాడ్గా అందరూ దాని చుట్టూనే ఇచ్చారు. ఒకరు రిసార్ట్ అన్నారు, ఒకరు హోటల్ అన్నారు, ఒకరు వెల్నెస్ రిసార్ట్ అన్నారు. ఇట్లా పేర్లు ఏమైనా బ్రాడ్గా హాస్పిటాలిటీ ఇండస్ట్రీకి సంబంధించింది. అక్కడ అదే వైబుల్, దానికి సంబంధించినవి ఎక్కువ ప్రపోజల్స్. ఇప్పటికే ప్రజల నుంచి తీసుకున్నటువంటి స్పందన కానీ, అదేవిధంగా ఎవరైతే ఉత్సాహం చూపిస్తున్నటువంటి వారు చెప్పినటువంటి మాటలు కానీ, అవి రెండు కూడా తీసుకున్న మీదట ఒక 3-4 మనకి చాలా వైబుల్గా కనబడతా ఉన్నాయి. దానికి వాళ్ళకి పూర్తిగా వైబుల్ అవ్వటానికి మేమేం చేయాలనేటువంటి దాన్ని కూడా వారికి చెప్పడం జరిగింది. మొత్తంగా ఈ 2-3 మీటింగ్లు మళ్ళీ మనం ప్లాన్ చేసుకుంటున్నాం. ఈ లోపలనే అవసరమైనటువంటి గ్రౌండ్ వర్క్ తయారు చేసుకుని ఇవి మొత్తంగా ఒక 3-4 వైబుల్ ప్రాజెక్టులని మేము ఫైనలైజ్ చేసుకుని వాటిని కేబినెట్ ముందు తీసుకురావడం, ముఖ్యమంత్రి గారితో డిస్కస్ చేయడం చేసి దాన్ని అల్టిమేట్గా తొందరలోనే దాన్ని ప్రజలకు ఉపయోగపడే విధంగా, అట్ ది సేమ్ టైం టూరిజం డిపార్ట్మెంట్కి ఆదాయం వచ్చే విధంగా చేస్తాం.